10కి నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇది మంచి ఆపర్చునిటీ. అందరు అనుకోవచ్చు ఇది పట్నా కదా బీహార్ ఏం అప్లై చేస్తాం కానీ అట్లుండదండి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ టైంలో ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీ దొరకడం కష్టం. సో అలాంటి వాటిని ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అందుకని ఈ డీటెయిల్స్ తప్పకుండా చూడండి. సో ఇక్కడ మొత్తం 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా స్ప్లిట్ అప్ ఉంది. అన్‌రిజర్వ్డ్‌కి 8 పోస్టులు, ఓబీసీకి 2 ఉన్నాయండి. నాన్ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1. సో నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే అది తీసుకోవడం చాలా మంచిది నేను చెప్పే విషయం. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ మనం తెలంగాణలో జాబ్ పడ్డప్పుడు అక్కడ రిజైన్ చేసి రావచ్చు. అక్కడ ఎన్ఓసి తీసుకున్నాం అనుకోండి, ఎన్ఓసి తీసుకుంటే వాళ్ళు రిలీవ్ చేస్తారు, మనం వచ్చి జాయిన్ అవుతాం. ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ ఇస్తారు, మళ్ళీ మీకు టైం కూడా ఇస్తారు. అలా చాలామంది చేస్తారు. కాబట్టి అన్ఎంప్లాయ్ కంటే ఎక్కడో ఒక జాబ్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇలాంటి ఆపర్చునిటీస్ ఒకసారి ట్రై చేసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్ మనకి 3rd మార్చ్ నుంచి 24th మార్చ్ వరకు ఉందన్నమాట. సో ఆన్లైన్లో 24th మార్చ్ వరకు అప్లై చేసి దాన్ని సబ్మిట్ చేసిన అప్లికేషను మరియు ప్రింట్అవుట్ కాపీలు అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ పోస్ట్ చేయాలి. దానికి 30వ తేదీ లాస్ట్ డేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3rd మార్చ్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 24. ప్రింట్అవుట్ 30th మార్చ్ వరకు పోస్ట్లో పంపించాలి. సో మన పైన చూసుకున్నట్టు ఏజ్ లిమిట్ 27, కానీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి. అంటే 5 ఇయర్స్ అంటే 32 ఏజ్ వరకు చేసుకోవచ్చు. ఓబీసీకి 3 ఇయర్స్ అంటే 27 + 3 30 వరకు. పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ 10 అంటే 27 అంటే 37 వరకు చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి ఓబీసీ అయితే 13 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ ఏజ్ వరకు. పీడబ్ల్యూడి ఎస్సీ, పీడబ్ల్యూడి ఎస్టీ అయితే 15 ఇయర్స్ అంటే 42 ఇయర్స్ ఏజ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఫీజు ఎంత అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి నాన్ రిఫండబుల్ ఫీ 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400, అసలు పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీజే లేదనమాట. సో ఇది నాన్ రిఫండబుల్ ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్ టు ఫిల్స్ అప్లికేషన్ ఫామ్ ఫర్ వన్ ఆర్ మోర్ పొజిషన్స్. అంటే ఒకవేళ ఉంటే మనము వేరే ఫీజు కట్టాలంటున్నారు, కానీ అది మనకు అవసరం లేదు ఈ పాయింట్. సో నేను చెప్పినట్టు జనరల్కి 800, ఎస్సీ ఎస్టీకి 400, పీడబ్ల్యూడీకి ఫీజు లేదనమాట. ఇంతకీ సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఇవి అటానమస్ బాడీస్ కాబట్టి వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాటిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారనమాట. ఎంతమంది అప్లై చేసినా అసలు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా చూసుకొని తర్వాత ఎగ్జామ్ పెట్టి అప్పుడే రిజల్ట్ ఇచ్చేసి తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ ప్రొసీజర్ అని తర్వాత చెప్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇది జెన్యూన్గానే ఉంటుంది. సో మన అలాంటి డౌట్స్ అన్నీ ఏం పెట్టుకోవద్దు. ఒకవేళ అటెంప్ట్ చేయాలనుకుంటే చేయండి, ఓకేనా. ఇది మంచి ఆపర్చునిటీ. ఎన్ఐటి అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి మన వాళ్ళకి స్టాఫ్ క్వార్టర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫెసిలిటీస్ అవన్నీ సేఫ్టీ పర్పస్గా సో బాగానే ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఆలోచించవచ్చు. సో మామూలుగా మనం తెలిసినట్టు ఈమెయిల్ ఐడీస్ అవన్నీ ప్రాపర్గా పెట్టుకోవాలి. ఈమెయిల్ ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు మనకు సెలెక్ట్ అయినాక వెబ్సైట్లో పెట్టచ్చు, లేదా మనకు ఈమెయిల్లో కమ్యూనికేట్ చేస్తారు. సో ఇలాంటి ఎగ్జామ్స్ని ఇంతకుముందు రాసి ఉన్నాను. సో వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు, మనం ఫాలో అప్ చేసుకోవాలి అంతే. సో ఇక్కడ చెప్పినట్టు వాళ్ళు మనకు అడిగింది ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీస్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అడగడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ప్రొసీజర్ అప్లై చేసేది సింపుల్ ఉంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఫామ్ ఫిలప్ చేసుకొని ఫీజు కట్టేసి ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీ పంపించేయడమే, సింపుల్. ఇక్కడ కొన్ని వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే ఎవరైనా సర్వీస్లో ఉన్న వాళ్ళైతే ఈ ఫార్మాట్లో ఈ 8th నంబర్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వమని చెప్పారు, అది చూడండి ఒకసారి. ఇంకో విషయం, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేస్తుంటే ఈ పాయింట్ ప్రకారం త్రూ ప్రాపర్ ఛానల్ అంటే మన ఆఫీస్ ద్వారానే వాళ్ళకి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలనే పాయింట్ ఇచ్చారు. సో అది కూడా ఫాలో అవ్వండి. సో కింద వేరు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చదవండి. సో మీకు విషయాలన్నీ తెలుస్తాయి.
సో ఇక్కడ సేమ్ మనకున్నట్టే వాళ్ళకు ఎన్పిఎస్ ఉందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్లో ఏముంటుంది, ఎన్పిఎస్ ఉంటుంది కాబట్టి మనం సిపిఎస్ అంటాం, వాళ్ళకి ఎన్పిఎస్ అని ఉంది. సో అవన్నీ ఒక ఎన్పిఎస్ రూల్ ప్రకారం జరుగుతాయని చెప్తున్నారు అంతే. ఈ పాయింట్లో ఏం చెప్తున్నారు, రిటర్న్ టెస్ట్ ఆ ఇన్ఫర్మేషన్, సెలెక్టెడ్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అంతా వెబ్సైట్లో పెడతాము, అది మీరు చూసుకోవాలి, మీకు సపరేట్గా ఈమెయిల్ కానీ పోస్ట్ కానీ పంపించమని చెప్తున్నారు. సో ఇందాక పైన మనం అనుకున్నాము, అది ఈమెయిల్ అనేది మరి ఏమైనా కరెస్పాండెన్స్ కోసం ఉండొచ్చు. సో రిటర్న్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా సైట్ చూడాలని అంటున్నారు కాబట్టి అది ఫాలో కావాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు జాయిన్ అయిన తర్వాత క్యాస్ట్, క్యారెక్టర్ యాక్సిడెంట్స్ అవన్నీ, మెడికల్ ఫిట్నెస్ అవన్నీ చూడాలి అంటున్నారు. ఏమన్నా తప్పు ఉంటే మరి సూటబుల్ లీగల్ యాక్షన్, అంటే తప్పుడు డాక్యుమెంట్స్ ఏవి పెట్టకుండా, అంటే రాంగ్ డాక్యుమెంట్స్ పెట్టద్దు, పెడితే మేము యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. అంటే అది ఏ ఎగ్జామ్లో అయినా అలానే మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు జెన్యున్గా ఉంటేనే అది అప్లై చేయండి. ఇంకోటి నో టీఏడిఏ, అంటే వేరే స్టేట్ వాళ్ళు వెళ్ళి అప్లై చేసినా టీఏడిఏ ఇవ్వమని చెప్తున్నారు. సో అది కూడా ఒక పాయింట్. కానీ అదే ఇప్పుడు మీకు జాబ్ లేదు, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో జాబ్ కావాలి, ఎక్కడైనా మంచి ఆపర్చునిటీ దొరికే వరకు, లేదా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇది డెఫినెట్గా మంచి అవకాశమే. ఇంకోటి ఏదైనా టెక్నికల్ క్వెరీస్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూ ఉంటే ఈ సైట్లో, అంటే ఇది వీటికి ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి అని అంటున్నారు. ఇంకో కొంచెం డెప్త్ లెవెల్లో చూసుకుంటే పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ 12 పోస్టులు మనకు, ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో కేటగిరీ వైజ్ ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ వరకు, మేబీ సీనియర్ అసిస్టెంట్ వరకు గ్రూప్ సి అంటారు, తర్వాత సూపరింటెండెంట్ లెవెల్ నుంచి గ్రూప్ 2 అలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ గ్రేడ్ పే, స్కేల్ ఆఫ్ పే అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ చూసుకుంటే అర్థమైపోతుంది. ఇంకోటి ఇది ఏజ్ లిమిట్ నేను చెప్పుకున్నట్టు ఇచ్చారు, డిజైరబుల్ క్వాలిఫికేషన్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ టైపింగ్ అడిగారు, మీరు చూస్తే ఎసెన్షియల్ సెకండరీ స్కూల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఏ మినిమమ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్. అంటే ఇక్కడ టైప్ అనుభవం ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి అవకాశం, అంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎసెన్షియల్ అన్నాడు కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే టైప్ సర్టిఫికేట్ పొంది ఉన్నారో వాళ్ళు ఎవరికైతే జాబ్ దొరకలేదో, సో వాళ్ళంతా ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోగలరు. కింద డిజైరబుల్ అన్నాడు, టాలీ అండ్ అదర్ అకౌంటింగ్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ స్కిల్, అంటే డిజైరబుల్ అన్నమాట. దీనివల్ల మీకు పెద్ద ఇంపాక్ట్ ఏముండదు, ఉంటే మంచిది, లేకపోయినా మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కింద శాంపుల్ సర్టిఫికేట్, బీసీ సర్టిఫికేట్ అవన్నీ ఫార్మాట్స్ ఇచ్చాడు. సో వాళ్ళు అన్న ఫార్మాట్లోనే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్మాట్స్ చెక్ చేసుకోండి. కింద సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ అది కూడా ఇచ్చారు, సో అది కూడా చెక్ చేయండి. ఇక్కడ కింద ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఆ ఫార్మాట్లో చూసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ ఫాలో అవ్వచ్చు. సో ఇదండి ఫైనల్గా ఎన్ఐటి పట్నాకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. సో ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీ కావాలో, నాకు ఇప్పుడు జాబ్ చాలా అవసరం ఉంది, టైప్ సర్టిఫికేట్ ఉండి డిగ్రీ ఉందో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. సో ఇది ట్రై చేసుకొని తర్వాత మీరు మన స్టేట్కి రావాలన్నప్పుడు ఆ నోటిఫికేషన్లు సంబంధించిన చూసుకుంటూ ఉంటూ అప్లై చేసుకొని మళ్ళీ మీరు రిటర్న్ రావచ్చు. సో ఇది కొంతమందికైనా చాలా చాలా ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్. సో మీరు అప్లై చేయాలనుకుంటే చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి ఎక్కడైనా మీరు వాళ్ళు తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా మీ సపోర్ట్ చాలా అవసరం, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి నేను కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి. సో మీరు ఈ వీడియో చూసినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.